హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మన యొక్క ఏపీ సర్కార్ అదిరిపోయే శుభవార్త తీసుకువచ్చింది. సో మహిళలు వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఒక నూతన అప్డేట్ తీసుకువచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త టెక్స్టైల్స్ పాలసీని స్టార్ట్ చేసింది. 2025 నుంచి 2029 వరకు అమలులో ఉండేటట్లు ఈ పాలసీ ద్వారా పారిశ్రామికంగా చేనేత రంగం పెట్టుబడుల్ని ఆకర్షించే విధంగా ప్రయత్నాలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి ఆహ్వానిస్తుంది. సో మనకు 10,000 కోట్ల రూపాయల లక్ష్యంగా టెక్స్టైల్స్ బిజినెస్ ని స్టార్ట్ చేసింది. దాంతో పాటు అనేక రాయితీలను ప్రకటించింది. దీని సారాంశం ఏంటి, అలాగే ఉద్యోగ కల్పన విషయంలో కూడా ప్రభుత్వం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. కనీసం 2 లక్షల ఉద్యోగాలని ఈ రంగం ద్వారా కల్పించాలని భావిస్తుంది. ఆ పాలసీ వివరాలు మనం ఒకసారి చూద్దాం. ఏపీ ప్రభుత్వం ఒక పాలసీ రిలీజ్ చేసింది. దీనికి సంబంధించి జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ టెక్స్టైల్స్ అపీరియల్ అండ్ గార్మెంట్స్ పాలసీ 4.0 2024 to 2029 operational guidelines for implementation of Andhra Pradesh Textiles, Apparels and Garments Policy 4.0 2024 to 2029 ఆర్డర్స్ ఇష్యూడ్. దీనికి ఆర్డర్స్ ఇష్యూ చేసింది గవర్నమెంట్ ప్రభుత్వం. దీనికి కొన్ని అంశాలు చాలా క్లియర్ గా అయితే మెన్షన్ చేసింది. దీనికి గల కారణం ఏంటి అంటే గనక రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చేటటువంటి గార్మెంట్స్ ఇండస్ట్రీలో ప్రధానంగా వస్త్ర వ్యాపార రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేందుకు ముందుకు వచ్చేటటువంటి వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఉండేందుకు లక్ష్యంగా దీన్ని రూపొందించారు. సో మొత్తంగా మనకు ది టెక్స్టైల్స్ అపీరియల్స్ అండ్ గార్మెంట్స్ పాలసీ 2024 to 2029 లో మొత్తం 114 పేజీల డాక్యుమెంట్స్ అండి ఇది. సో ఈ యొక్క డాక్యుమెంట్ దీనిలో చాలా అంశాలను అయితే కూటమి ప్రభుత్వం కూలంకుషంగా ఇవ్వడం జరిగింది. అయితే మనకు కావలసిన ప్రధానమైన 2 అంశాలు అయితే ఉన్నాయి. ఒకసారి చూద్దాం. పెట్టుబడులకు సంబంధించి ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయల టార్గెట్ గా పెట్టుకుంది. మరోవైపు 2 లక్షల ఉద్యోగాల సాధన అనేది లక్ష్యంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం డాక్యుమెంట్స్ లో పేర్కొంది. ఇక పాలసీ పరంగా చూస్తే గనక ఓవరాల్ గా ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేక అంశాలని ఎక్స్పోజ్ చేయడం, జియో ఐడెంటిటీ ఉన్న ఇండస్ట్రీస్ కి సంబంధించిన కళాకృతుల్ని ప్రోత్సహించడం. ప్రధానంగా ఏపీలో ఉన్నటువంటి ఆప్కో మరియు హ్యాండ్ క్రాఫ్ట్ కు సంబంధించినటువంటి చేనేత రంగానికి సంబంధించిన వాటికి ముఖ్యంగా ప్రాచీనంలో తీసుకొచ్చేటటువంటివి ఆలోచన చేస్తుంది. సో దీనిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టే సంస్థలను రాయితీలను అనౌన్స్ చేసింది. ఈ పాలసీ పరంగా ప్రధానంగా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లో 5% డిస్కౌంట్ ఇవ్వడం, అలాగే రాయితీలు పవర్ ఆఫ్ సెక్టార్లలో కానీ ఇతర పారిశ్రామిక అవసరాలకు సంబంధించినటువంటి అంశాల్లో స్టాంప్ డ్యూటీస్ మినహాయింపు ఇలాంటివి ఆకర్షణీయంగా కూడా పాలసీలో పెట్టారండి. ఈ విధంగా వీటిని ఇవ్వడం ద్వారా పారిశ్రామికవేత్తలు మరియు వ్యాపారవేత్తలు ప్రోత్సాహకరంగా ప్రభుత్వం భావిస్తోంది. టూరిజం డెవలప్ చేసే ప్రతి చోట కూడా ఈ వ్యాపార రంగానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి దీన్ని దృష్టిలో పెట్టుకొని స్మాల్, మీడియం, మేజర్, మెగా, అల్ట్రా మెగా అని 5 రకాల కేటగిరీల ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వం ఇందులో విశ్లేషించింది. సో ఈ పాలసీ అనేది 5 సంవత్సరాల పాటు ఉంటుంది ఈ అవకాశం. సో పారిశ్రామికవేత్తలకు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అలాగే ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం. వర్క్ ఫ్రమ్ హోమ్ వంటి తీసుకురావడం జరిగింది. మహిళల దృష్టిలో ఉంచుకొని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. దాదాపుగా మనం చూసుకున్నట్లయితే 2 లక్షల ఉద్యోగాలు మహిళల కోసం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనకు ఎక్కడైతే టూరిజం ఉంటుందో, ఎక్కడైతే టూరిజం స్పాట్స్ అయితే ఉంటాయో అక్కడ ఈ యొక్క వ్యాపారానికి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ ని తీసుకొని రావడం జరుగుతుంది. అక్కడైతే మనకు బాగా కొనుగోలు చేస్తున్నారు కాబట్టి అలాంటి ప్లేస్లు ఎంచుకోవడం జరిగింది. సో మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దాదాపుగా 2 లక్షల ఉద్యోగాలు అయితే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.